యేసు చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. చాలండి. అంటే దేవుడు ఆయన ఉన్న 30 సంవత్సరాలు ప్లస్ 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతమైన కార్యములు, ఎన్నో అద్భుతమైన వాక్యములు, ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు, సూచకక్రియ ఎన్నో చేశాడు. కానీ ఆ చివరి నిమిషంలో చేసిన ఆ 7 మాటలకి 7 స్వరాలకి ఎంతో అమూలమైన కృప ఉందన్నమాట. ఆయన ఇచ్చిన ప్రతి మాటకి ఎంతో అమూలమైన అర్థం ఉంది. ఈ 7 మాటల వల్ల ప్రపంచం తలకిందులు చేయగల గొప్ప శక్తి కూడా ఉందన్నమాట దేవునికి. అంటే ఇంకా ఏమి సమాప్తమైనదని దేవుడు మాట్లాడాడంటే మనం కూడా కొన్ని చూసుకోగలన్నమాట. అంటే ఈ సమాప్తమైన దానికి ఏంటంటే విమోచన అని చెప్పొచ్చు, విజయం అని చెప్పొచ్చు, అదేవిధంగా సంతోషంగా దేవుడు చేసిన ప్రతి దాన్ని సంతోషంగా అలర్ట్ చేస్తారన్నమాట. అంటే మనం చూసుకుంటాం ఏంటంటే ఎవరైనా ఒక రంగంలో పరుగు పందెంలో కానీ దేంట్లోనే కానీ లాస్ట్ నుంచి ఓడిపోతున్నా అన్న నిమిషంలోంచి గెలుపు పొందిన తర్వాత వచ్చే ఆ విజయం ఎలా ఉంటుందంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, గొప్ప కేకగా వేస్తామన్నమాట. అంటే మనం దాన్ని వర్ణించలేం. అదేవిధంగానే ఎవరైనా ఒక పెయింటర్ కానీ ఏమన్నా కానీ ఏది వేసినా కానీ ఫినిషింగ్లో లాస్ట్లో దాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చే ఆనందం కూడా ఎంత ఉంటుందంటే సమాప్తమైన చెప్తారన్నమాట. అంటే ఆయన చేసిన ప్రతి పనిలో తూచా చెప్పకుండా ఏది మిస్ అవ్వకుండా చేసిన దాన్ని సమాప్తం అని చెప్తారు. అదేవిధంగా మనము ఏదైనా బుక్ కానీ ఏదైనా చూసుకున్నా కానీ ప్రతి పేజీగా కాకుండా కానీ లాస్ట్ ఎండింగ్లో దాన్ని ఏంటంటే సమాప్తం అని రాస్తామట. మన పరిశుద్ధంగా అందరి దగ్గర బైబిల్ ఉన్నాయండి. ఇప్పుడు ఉన్నాయి లేదా? అందరు పైకి ఎత్తండి ఒకసారి. అంటే అందరూ ఎలా ఉన్నారంటే నేర్చుకోకపోయారు. కానీ తప్పదు, ఎందుకంటే మనం 3 గంటల దాకా కూర్చోవాలి. ముగించడానికి వెళ్ళలేదు అని మేము చాలా నేను అది అనుకున్నమాట. అన్న 10 నిమిషాల్లో ముగించడానికి కుదరదన్నా ఇంకా గంటన్నర ఉంది, ఎలా చెప్పాలని మమ్మల్ని మీరు తాగిన బాటిల్తో కొట్టేసిలా ఉన్నారని మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. కానీ మనం దేవుడు ఆ 3 గంటల వరకు మనం కంపల్సరీ చెప్పినా పాటల ద్వారా కానీ ఏదే విధంగా కానీ మహిమపరుస్తూ 3 గంటల దాకా కూర్చోవాలి. కానీ ఏంటంటే మిమ్మల్ని ఇంకా వాక్యంలో ఎదిగించాలి. అంటే మీకు తెలియని వాక్యాలు కాదని నాకు తెలుసు, కానీ ఇంకా చెప్పాలనుకున్నాం. అంటే మన బైబిల్లో లాస్ట్ ఎండింగ్లో లాస్ట్ పేజీలో ఉంటుంది అన్నమాట, పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది సమాప్తమైంది. అంటే సమాప్తమైందంటే దాని వెనకాల మన పేజీ తిరిగే ఎక్కలేదు అనమాట. అంటే దాంతో ఎండింగ్ అయిపోయింది. అంటే దేవుడు కూడా ఇక్కడ సమాప్తమైనది చెప్తుంది అనమాట. అదేవిధంగా మనం ఎవరి దగ్గర డబ్బులు కానీ ఏమన్నా కానీ తీసుకున్నాం అనుకోండి, ఆయనకి నెల చొప్పున కానీ వారం చొప్పున కానీ సంవత్సరం చొప్పున కానీ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత లాస్ట్ 1000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, అది లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ లాస్ట్ 100 రూపాయలు ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం ఆయనతోటి, అయ్యా నీకు నాకు మధ్యలో ఇంక డబ్బులు లేదు, సమాప్తమైంది చెప్తాం. అదే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నమాట. ఇక్కడ సమాప్తం చేశానంట. ఏం సమాప్తం చేశాడని దేవుడు మనతో మాట్లాడినప్పుడు మీరు చాలా విషయాలు చెప్పొచ్చు అన్నమాట. ఏమేం చేశాడు, దేవుడు ఎందుకోసం వచ్చాడు, ఏం చేశాడు అన్నది చాలా రకాలుగా మనం ఆల్మోస్ట్ మన 26 ఇయర్స్లో నడుస్తున్నాం కాబట్టి ప్రతి గుడ్ ఫ్రైడేకి మీరు విని ఉండొచ్చు. కానీ దేవుడు కొన్ని సమాప్తం చేశాడు. ఆ సమాప్తం గురించి మనం కొన్నిగా క్లుప్తంగా చేసుకుంటామన్నమాట. ముందుగా మనం చూసుకుంటే దేవుడు వచ్చిన కార్యముల గురించి సమాప్తం చేశాడు. అదేవిధంగా ప్రవచనముల గురించి కూడా చాలా మట్టుకు ఆయన వచ్చి శరీరధారగా ఉన్న ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చనమాట. అంటే మీరు అనుకోవచ్చు అన్నమాట. అంటే కొంచెం అటు ఇటు తిరగండి, కొంచెం కూర్చున్నారని నేను కూడా కంగారు పడకన్నా క్లుప్తంగా చెప్తాను. మీరు అటు ఇటు తిరిగానికి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదేమో నేను ముగించేసుకుంటామన్నమాట. అంటే దేవుడు ప్రవచనముల గురించి చెప్తాడన్నమాట. దేవుడు మీరు అనొచ్చు అక్కడ ప్రవచనములు ఇంకా ఉండిపోయినాయి కదా. దేవుడు ప్రతి ప్రవచనం ఆయన శరీరధారంగా ఉన్నప్పుడు ప్రతి ప్రవచనాన్ని పాత నిబంధనలో చూపించిన ప్రతి ప్రవచనాన్ని క్లుప్తంగా నెరవేర్చాడు అన్నమాట. కానీ 4 ప్రవచనాలు మనము మిగిలిపోయి ఉన్నమాట. ఆయన ఇంకా మిగిలిపోయిన ప్రవచనాలు ఏంటంటే జకర్యా చూసుకుంటే 12:10 ఉంటుంది. అంటే రిఫరెన్స్ చెప్పేస్తాను, మీరు అది చూసుకోండి. 12:10 ఉంటుంది. అదేవిధంగా కీర్తనలు 34:20 ఉంటుంది. యెషయా 53:9 ఉంటుంది. అదేవిధంగా కీర్తనలు 31:5 ఉంటాయి. ఈ 4 ప్రవచనాలు ఇంకా దేవుడిలో నెరవేరలేదు. అంటే ప్రవచనాలు నెరవేరిపోయిన ఏంటి, రాజుని ఎలా చెప్పాడు ఏంటి అని అనుకోకుండా ఈ ప్రవచనాలు ఏంటంటే శరీరధారకంగా ఉన్నప్పుడు ప్రవచనాలన్నీ నెరవేరిపోయినమాట. అంటే ఆయన లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు సమాప్తం. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఏంటంటే సమాప్తం అయిపోయిన తర్వాత ప్రవచనాలు చెప్పలేడు. అందుకే దేవుడు సమాప్తమైందని చెప్పేసి ముగిస్తున్నమాట. అంటే ఎవరైనా చనిపోయే ముందు చెప్పే ముందు చాలా మంది చెప్పారు, చనిపోయే ముందు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే అది జీవితాంతం గుర్తుండిపోతాయి. దేవుడు చివరి క్షణంలో చెప్పిన ప్రవచనాలు చాలా మట్టుకు ఉంటుంది. అంటే ప్రవచనాలు నెరవేరినాయి అంటే ఆయన ఎందుకు వచ్చాడు, మనకు ప్రవచనం నెరవేరడానికి చాలా మంది వచ్చాడన్నమాట. పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు, కుష్ఠ రోగులను బాగు చేయడానికి వచ్చాడు, అనారోగ్యాలను బాగు చేయడానికి వచ్చాడు, అనేక మందిని స్వస్థపరచడానికి వచ్చాడు. అంటే ప్రవచనాలు మనం చెప్పుకోవచ్చు, కానీ మనం టైంలో క్లుప్తంగా చెప్పేస్తున్నమాట. అంటే ప్రతి ప్రవచనము నెరవేర్చాడు. పాతగంధంలో నియమించిన ఆయన పుట్టుక గురించి, మరణం గురించి, జననం గురించి, పునరుద్ధానం గురించి ప్రతి ప్రవచనమును ఏది విడిచిపెట్టలేదు. అంటే మనం
మనం శరీరధారంగా చూసుకున్న ప్రతి ప్రవచనము నెరవేరింది అనమాట. అదేవిధంగా మనం రెండోది చూసుకుంటే, ఫస్ట్ గా మనం చూసుకుంటే ఏంటంటే ప్రవచనం నెరవేరింది అనమాట. అదేవిధంగా రెండోది చూసుకుంటే ఆయన వచ్చింది ఏంటంటే దేవుడి చిత్తాన్ని ప్రతిదీ తోచా తప్పకుండా నెరవేరుస్తాడు అనమాట. అందుకే మనం యోహాను సువార్తలో చూసుకుంటాం అన్నమాట. 17:4 ఒకసారి చదవండి. చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. చాలండి. తన తండ్రి ఇచ్చిన ప్రతి పనిని సంపూర్ణంగా నెరవేర్చారన్నమాట. అంటే ఆయన ఏ పనిని ఎందు నిమిత్తం వచ్చాడో, ఎందు నిమిత్తం చేశాడో, ఎందు నిమిత్తమును ప్రతిదాన్ని ప్రవచనం ద్వారా నెరవేర్చాడు. తన తండ్రి ఇచ్చిన ప్రతి ఆజ్ఞను తోచా తప్పకుండా నెరవేర్చమాట. అదేవిధంగా మనం లోకాసు వార్త 49లో కూడా చూసుకుంటామాట. తండ్రి పని యందు నిల్చుని అక్కడ 12 సంవత్సరాలుగా ఉన్నప్పుడు తండ్రి అప్పచెప్పిన బాధ్యతను కూడా ఆయన మర్చిపోలేదు అన్నమాట. 12 సంవత్సరాలుగా ఉన్నప్పుడు అతను ఎందుకు వచ్చాడో, ఎందు నిమిత్తం వచ్చాడో ఆ బాధ్యతని మర్చిపోకుండా తండ్రి చెప్పిన ప్రతి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడనమాట. అందుకంటే అనమాట. అదేవిధంగా మన యోహాను సువార్త 4:34 కూడా అంటమాట, నన్ను పంపిన వాడిని చిత్తమును తుదముట్టించడానికి వచ్చానమాట. అంటే మనం ప్రతి పనిని ఆయన తండ్రి చిత్తాన్ని ప్రతిదాన్ని తుదముట్టడానికి వచ్చామాట. అంటే ప్రతిదీ నెరవేర్చడానికి వచ్చాడని మాట్లాడుతున్నమాట. అంటే పాపుల లక్ష్యం మనం మొదటి తిమోతిలో చూసుకుంటాం, 3:15లో చూసుకుంటే ఆయన పాపుల కొరకు రక్షించడానికి వచ్చామాట. ఆయన రక్తము ద్వారా తప్ప దేని నుండి మనము విమోచన పొందలేము. ప్రతిదాన్ని ఆయన రక్తంలోనే కడగబడాలి, ఆయన రక్తం ద్వారానే నెరవేర్చాలి. ఆయన తండ్రి చిత్తం అది. ఆ రక్తము ద్వారానే తన కుమారు రక్తము ద్వారానే కడగబడితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి తండ్రి చిత్తాన్ని, ఆ చిత్తాన్ని నెరవేర్చాడనమాట. అందుకంటాడు ఆయన మళ్ళీ ఈ విధంగా అపవాదిని ఎదిరించడానికి కూడా తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడనమాట. అంటే ఇవన్నీ వచనాలు తెలుసు. మనం మొదటగా చూసుకున్నాం ఏమిటంటే ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. అదేవిధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అదేవిధంగా మూడోది చూసుకుంటే ఎలా ఉంటుందంటే, మనం పాత నిబంధనలో ఉన్న మనకేంటంటే అక్కడ ధర్మశాస్త్రం. మనం ధర్మశాస్త్రమును 5 అధ్యాయాలు చూసుకుంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఆ ధర్మశాస్త్రం అన్నమాట. ఆ ధర్మశాస్త్ర విధులు కూడా సమాప్తం చేయడానికి దేవుడు వచ్చాడనమాట. అందుకే మోషే రాసిన ధర్మశాస్త్రం ఇశ్రాయేల్ ప్రజలకు ఎలా ఉందంటే ధర్మశాస్త్రంగా ఉందంటే, ఆ రోజు చేసిన అంటే ఇశ్రాయేల్ ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యారు అనమాట. ఎలా అంటే ఒక దొంగతనం చేసినా కానీ, ఒక వ్యభిచారం చేసినా కానీ, ఒకరిని ఎవరిని హింసించినా కానీ ప్రతిదాన్ని ఆ ధర్మశాస్త్ర ప్రకారమే శిక్ష చేయాలన్నమాట. అంటే ధర్మశాస్త్రంలో ఎలా ఉన్నదంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారమే ఆయన శిక్ష పొందారు. కానీ వాళ్ళకి దాన్ని ఒక సొల్యూషన్ చేసుకున్నారు. కానీ ధర్మశాస్త్రం వల్ల వాళ్ళ పాపాలు మాత్రం కడగబడలేదు. అంటే ధర్మశాస్త్రం వల్ల ఎలా ఉందంటే ధర్మశాస్త్రం వల్ల కొన్ని ఆజ్ఞలు వచ్చినాయి. ఆ ఆజ్ఞల వల్ల మనము అంటే ఎలా అంటే అది ఇప్పుడు ఎలా అంటే మనం ఇప్పుడు ఏమన్నా తప్పు చేసాం ఒక కోర్టులోకి వెళ్ళామనుకో మనకు శిక్ష పడుతుంది. అది మనం అనుభవిస్తాం కానీ దాన్ని మొత్తం మనం అనేది తీర్చలేం. కానీ దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆ శిక్షను ఆ పాపము లేకుండా దాని నుండి మనకి ఏమి అడ్డు లేకుండా చేసాడనమాట. అంటే ధర్మశాస్త్ర విధులు ఎలా ఉన్నాయంటే అందుకే మత్తయి సువార్త 5:17లో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టే వచ్చితిని వచ్చితినని తల వంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటుకు నేను రాలేదు. చాలండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాను, ధర్మశాస్త్రమైన ప్రవర్తన వచనములను కొట్టివేటుకు నేను వచ్చి తలంచొద్దు. అంటే ధర్మశాస్త్రం అలా ఉంది. అంటే ధర్మశాస్త్రం సాదృశ్యంగా మనం పెట్టుకొని ముందుకెళ్తున్నామని తప్ప ఆ సాదృశ్యంలో మనం బతకూడదన్నమాట. అంటే ధర్మశాస్త్రం మనకి ఎలా ఉందో ఒక ఛాయాచిత్రంగా ఉంటుందన్నమాట. ఆ ఛాయాచిత్రంలో మనం బ్రతకాలని దేవుడు మాట. ఆ ఛాయాచిత్రం ద్వారా మనకు విముక్తి ఉండదు. అంటే ఆ విముక్తి అంటే ధర్మశాస్త్రంలో ఇచ్చిన పాపం వల్ల. అంటే మనం ఈరోజు ప్రతి వారం పాపంలో ఎందుకు కడగబడాలని మనం అడగొచ్చు. కానీ ఆ పాపం మనం కడిగామనుకోండి అది ఎందుకు పనికిరాదు అనమాట. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. మనం ఏమైనా తప్పు చేసి బాప్తీసం తీసుకోకుండా దేవుడు కానుకలో 10,000 వేసేసి తండ్రి నేను ఈ పాపం చేశాను క్షమించేసా అంటే దేవుడు ఆ పాపాన్ని క్షమించడు. అది ధర్మశాస్త్రంలో కదా. కానీ మనం ఏంటంటే ధర్మశాస్త్రం విధుల్లో ఉంచలేదు అనమాట. మనం ఒక ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రం కొట్టేసిన దేవుడిని వచ్చమాట. అంటే మన కొలసీలో చూసుకుంటామట. అక్కడ చెప్తానమాట 3:15 అనుకుంటుంది. 3:15 మనం చూసుకున్న విధంగా మనం ఈ లెంటీ డేస్లో చాలా క్లుప్తంగా వివరించుకున్నమాట. 3:15 13 నుంచి చదవండి. 2:13 కొలసీ. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని వెత్తివేసి
అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. చాలండి. మనం ఇక్కడ దేని చేత మనం జయోత్సవం ఉంటున్నామండి? మనం ఇక్కడ సిలువ ద్వారా మనం జయోత్సవంలో ఉన్నమాట. అంటే మనం ధర్మశాస్త్ర విధి రూపకమైన ప్రతి ఆజ్ఞలను ఎలాగంటే రాత రూపకం ఉన్న ప్రతి ఆజ్ఞలను ఆయన కొట్టేశాడు. దేని ద్వారా కొట్టేశాడండి? మనకి సిలువలో కొట్టేశాడు. అందరికి చూడండి, అంటే దేవుడు అక్కడ సిలువ రాత రూపమైన ప్రతి ఆజ్ఞను, ఆ ధర్మశాస్త్రం ఉన్న ప్రతి దానిని చేతితో తుడిసివేసేసి దానిలో ఉన్న ప్రతి దాన్ని పాపాన్ని మనలో అనుకున్న దేన్ని కూడా సిలువ మీద మేకులతో, అంటే మనం సిలువ అంటే ఉత్తి సిలువ అని చూస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, ఒక తండ్రి కుమారుడు ఉంటారన్నమాట. ఒక తండ్రి కుమారుడు ఉన్నప్పుడు తండ్రి బర్త్డే వస్తుందన్నమాట. బర్త్డే వచ్చినప్పుడు ఆ కుమారుడు నైట్ అంతా ఆలోచిస్తాడు. ఎలా అంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. కానీ ఆయన దగ్గర ఏం డబ్బులు లేకపోతే నైట్ అంతా ఆలోచించిన తర్వాత మార్నింగ్ ఒక షాప్కి వెళ్ళి ఒక ఎంటీ బాక్స్ కొనుక్కొని వస్తాడు అనమాట. ఎంటీ బాక్స్ కొనుక్కొచ్చి దానికి మనకి అదేమంటారు గిఫ్ట్ పేపర్లతోటి డెకరేషన్ చేసుకుని తీసుకొస్తాడు. అంటే ఆ తండ్రి అనుకుంటాడు, నా కోసం ఏదో అమూల్యమైన గిఫ్ట్ తీసుకొచ్చాడు నాకు కుమారుడు. బర్త్డే కంటే మనం ఏమనుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఏదో గిఫ్ట్ కానీ ఏ వాచ్ కానీ ఇలా ఏదో సంథింగ్. కానీ ఆ తండ్రి ఓపెన్ చేయగానే బాక్స్లో ఏముంటుందంటే ఏముండదు, ఎంటీగా ఉంటుంది అనమాట. ఎంటీగా ఉన్నప్పుడు ఆ తండ్రి నిరాశపరుస్తాడు అనమాట. అదేంటి బిడ్డ ఎంత గ్రాండ్గా డెకరేషన్ చేసో అంత అలా చేసో ఎంటీ బాక్స్ ఇచ్చేవేంటంటే ఆ బిడ్డ అంటే ఆ బాబు అంటాడు అనమాట, తండ్రి నీకు ఏమి ఇవ్వాలో నాకేమీ తెలియలేదు, కానీ దాని నిండా నా ప్రేమను మాత్రం నేను నింపించాను. అది ప్రేమ అనేది కనపడదు అనమాట. ఆ ప్రేమ ఎంత వెళ్ళదని చూపించడం. తండ్రి చూపించే ప్రేమకు మనం ఏమి ఎలకట్లమాట. అదే దేవుడు మనకు కూడా సిలువలో చూపించిన ప్రేమకు మనము విలువ కట్టాం. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఒకటే విలువ అడుగుతున్నాడు, మన హృదయం, విరిగి నలిగిన హృదయమే దేవుడు అడుగుతున్నాడు అనమాట. అంటే ఆ బిడ్డ ఇచ్చిన గిఫ్ట్లు ఆ తండ్రి తిరస్కరించాడు. అదేంటంటే ఆ తండ్రి ఏమనుకున్నాడంటే ఇది ఎంటీ బాక్స్ ఎందుకులే, బిడ్డ చెప్పిన ప్రేమ అన్నాడు, కానీ పక్కన పడేశాడు. ఆ బిడ్డ కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ బిడ్డకి ఒక బ్లడ్ క్యాన్సర్ వచ్చిందన్నమాట. బ్లడ్ క్యాన్సర్ వచ్చి కొన్నాళ్ళకి ఆ పాప ఉండి చనిపోయింది. ఆయన దగ్గర ఉన్న సమస్తం అంతా ఖర్చు పెట్టాడు కానీ బతకలేదు. కానీ ఆ బాక్స్ మాత్రం మిగిలిందన్నమాట. ఆ బిడ్డ చనిపోయినా కానీ ఆ బాక్స్ ఆయన తల దగ్గర పెట్టుకుని ఆ బాక్స్ చూసినప్పుడల్లా గుర్తుకొస్తుందన్నమాట, నా బిడ్డ అప్పుడు ఎంత ప్రేమతో ఇచ్చింది కానీ నేను తిరస్కరించాను అన్నట్టుగా. మనం కూడా ఈరోజు మన దేవుడు ఎంతో గొప్ప అమూలమైన కృపలో మనకు సిలువ మీద చేశాడు. మనం ఏంటంటే ఆ సిలువ అనేది చాలా ఎంటీగా చూస్తున్నామన్నమాట. అంటే మన హృదయంలో ఏమీ లేనట్టుగా చూస్తున్నాం. ఆ సిలువ ఎందు మనకి రక్షణ ఉంది. ఆ సిలువ నీళ్ళలోకి వెళ్తేనే కానీ మనం ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేమని మాట్లాడుతున్నాం. ఆ తండ్రి బిడ్డకు ఉన్న ప్రేమ మధ్యలో మనకి దేవుడికి ఉన్న ప్రేమ అంత అమూలమైనది. అదేవిధంగా మనకి ఏంటంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి ఉంటాడు. కానీ అక్కడ మత్తయి రోమా అధ్యాయం 18లో 8వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. రోమిలికి రాసిన అధ్యాయము 8:2 చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించు. చాలండి. ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రమైన ప్రతి దేనిని చేయజాలకపోయినాం. అంటే మన ధర్మశాస్త్రంలో ఏది మనం చేయలేకపోతుందన్నమాట. అంటే మనకు మోషే గారు మనకు పాత నిబంధనలు 5 అధ్యాయాలు చూసుకుంటే ఎంతో అమూలమైన వాక్యాలు ఉంటాయన్నమాట. దాంట్లో ధర్మశాస్త్రం ఆ వాక్యాలు మనం ఈ రోజు కానీ పాటిస్తే కాక సమాజంలో ఒక్క మనిషి కూడా ఉంటాడు. నిజంగా మనకు తెలుసున్న మట్టికి నేను చదువుకున్న ప్రకారం అంటే మనం చేసిన ప్రతి పాపానికి మరణశిక్ష, అంటే రాళ్ళతో కొట్టి కానీ ఏ విధంగా కానీ కొట్టి చనిపోతాం. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు వచ్చినది ఎందుకంటే నశించిన దాన్ని ఎదుగు రక్షించడానికి మనిషి కుమారి లోకానికి వచ్చానంటాడు. అంటే మనం ఆ లోకంలో చంపబడకూడదని దేవుడు తన కుమారుని పంపించి ఈ రక్షణ అనే కార్యం చేశాడు. అంటే ధర్మశాస్త్రంగా మనం చనిపోకూడదని దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంటే పాపంలో చనిపోకూడదు. అంటే ధర్మశాస్త్రం విధమైన ఏ పాపంలో మనం చనిపోకూడదు. దేవుడు ఆ కలవరిగిరిలో
పాప విమోచన కొరకు మన పాపంలో ఆ శిలువ మీద వేసుకుని, ఆయన మీద వేసుకుని, ఆ ఈపు తట్టుని వేసుకుని అది సముద్ర అగాధంలోకి తొక్కివేసి ఆయన అంటాడనమాట, తూర్పుకి పడమటికి ఎంత దూరం నీ పాపంలో అంత దూరపరుస్తుంది అనమాట. కానీ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఆ శిలువ వైపు చూడకుండా లోకం వైపే చూస్తున్నాం, ధర్మశాస్త్రం వైపే చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్రం అంటే మోషే గారు చూపించినే కాదు, ఈ లోకంలో అంటే అందుకని మనం పాలసీలో చూసుకుంటాం, మనం పండగల ఆచారంలో చేస్తామంట, మనం ఇంకా రకరకాలుగా చూసుకుంటాం, మన అమావాస్యలు చూసుకుంటాం, ఇలా చూసుకుంటాం. అవన్నీ ధర్మశాస్త్రంలోకి వస్తాయి. అవి చూసుకోకూడదు. దేవుడు మాట్లాడుతున్నాం, ధర్మశాస్త్రం ప్రతి దాన్ని కొట్టివేసాడు మాట దేవుడు. ఆ కొట్టివేసిన దేవుని వైపు మనం చూడాలని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనం మూడోది చూసుకుంటే విమోచన క్రయదానంగా మనకు దేవుడు అర్పించాడనమాట. అందుకే ఎబ్రియలు రాసిన పత్రిక 9:22 అంటాడు అనమాట. ఒకసారి మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. చాలండి. ఇక్కడ కూడా మనకి ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు. రక్తం చిందించకుండా మనకి పాప క్షమాపణ జరగదని మాట్లాడుతున్నాం. అంటే మనకి విమోచన క్రయధనం ఎలా వచ్చిందంటే ఆ రక్తం ద్వారా విమోచన క్రయధనం వచ్చింది. ఆ విమోచన క్రయధనం వరకు మనం గురి వద్దకు ఉండాలన్నమాట. అందుకే మనం ప్రతి పాపంలో ఆయన యందు ధర్మశాస్త్రంలో కొట్టివేసింది కాబట్టి ఆ పాపంలో మాట్లాడేమా. అదేవిధంగా మనం 1 పేతురు 1:18 చూసుకుంటే అక్కడ కూడా అంటే మీరు పితృపారంపరమైన ఆచారంలో నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తంలో మనం కడగబడ్డాం. ఆ గొర్రె పిల్ల వైపు మనం చూడాలండి. ఆ గొర్రె పిల్ల ఇంకా మన మధ్యలో లేదు, ఆ సిలువ మీద ఉంది కాబట్టి ఆ సిలువ మీదే మనము ధ్యానం ఉంచాలని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం మొదటగా చూసుకునేది ఏంటంటే అక్కడ ఫస్ట్గా మనం చూసుకున్నది ప్రవచనాలు సమాప్తమైనవి. రెండోది దేవుడు పంపించిన ప్రతి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన భూమి మీద ఆయన మహింపరిచాడనమాట. అదేవిధంగా మూడోది మనం ఏం చూసుకున్నాం, విమోచన క్రయధనాన్ని సమాప్తం చేశాడు. అదేవిధంగా 4 ఏంటంటే శ్రమలు కూడా ఆయన సమాప్తం చేశాడనమాట. అంటే దేవుడు ఈ లోకంలో పడిన ప్రతి శ్రమలన్నింటినీ సమాప్తం చేశాడు. అంటే శ్రమలు అంటే నేను చెప్పేస్తున్నాను, మీకు రిఫరెన్స్ చెప్పకుండా మామూలుగా ఆయన మనకి 53 చూసుకుంటామంట. ఆయన దున్నబడడానికి శరీరం ఇచ్చాడు, పట్టబడడానికి చంపలు ఇచ్చాడు, పీకడానికి గడ్డం ఇచ్చాడు. ఈ విధంగా ప్రతిదీ మనిషి చేత ఆయన తునీకరించబడ్డాడు. అదేవిధంగా తునీకరించబడి మనుషుల చేతే కూడా కాదు, తండ్రి చేత కూడా తునీకరించాడు. అందుకే నాలుగో మాటలో కూడా మనం చూసుకుంటాం, దేవుడు విడిచిపెడతాడనమాట. దేవుడి చేత కూడా ఆయన తునీకరించాడు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ లోక సాతాను అయినా దేవుని లోక సాతాను వైపు కూడా ఆయన శ్రమలు పడ్డాడనమాట. అంటే మనం ముగ్గురుగా చూసుకోవచ్చు. మన మనుషుల చేత ఆయన తునీకరించబడ్డాడు, తండ్రి చేత ఆయన శ్రమలు పొందాడు, అదేవిధంగా సాతాను ద్వారా కూడా శ్రమలు పొందాడు. సాతాను ద్వారా మనం శ్రమలు పొందాడు అంటే మనం ఆయన ఉపవాసం ఉన్న తర్వాత మత్తయి సువార్తలో చూసుకుంటే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు సాతాను ద్వారా పరీక్షించబడతాడు. అదేవిధంగా మనం చూసుకుని ప్రతిదీ సాతాను ద్వారా చూసుకుంటామట. 69వ కీర్తనలో 69:20 కూడా అక్కడ మాట్లాడతారనమాట. కీర్తనలు 69:20 అండి. చదువు. ఇందుకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించున్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరనూ లేకపోయారు. దేవుడు ఆ కలవరి శిలువ మీద ఎవరైనా వచ్చి కరుణిస్తారని చూశాడు. కరుణించే దేవుడే ఆయనకు చాటుగా ఉన్నాడనమాట. నాలుగో మాట ద్వారా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచాడు. ఆయన చేయి విడిచాడు కాబట్టి ఈరోజు మనం ఈ లోకంలో ఉండగలుగుతున్నమాట. ప్రతి పాపాన్ని ఆయన చేయి విడిచి మనకు ఎంతో అమూలమైన గొప్ప కార్యాన్ని చేశాడనమాట. అదేవిధంగా మన జకర్యా గ్రంథంలో కూడా చూసుకోవచ్చమాట. అక్కడ ఖడ్గం కూడా కాపరి మీద పడింది అంటాడనమాట. 13 ఏళ్ళు అనుకుంటా, 13 జకర్యా 13 అంటాడు. అంటే కాపరి మీద ఖడ్గం పడినప్పుడు గొర్రెలందరూ చెదిరిపోయారు. అంటే ఆ కాపరి మీద మనకు సిలువ మీద కాపరి పడిన బాధలను చూసి మనం చెదిరిపోకూడదు. ఆయన ఎందుకు నిలిచి ఉండాలి. మనకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనేకమైన శ్రమలు వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టేవారు అనుకోండి. అంటే సాతాను చూపించే ప్రతి శ్రమ నుంచి మనము విడుదల పొందాలంటే ఆయన యందు మోకరించాలి, ఆయన వాక్యం ధ్యానించాలి, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు నిత్యమును కొనిజాడే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంటే మనం 4 చూసుకుంటే ఆయన శ్రమలన్నింటినీ సమాప్తం చేశాడు. అంటే మీకు నేను అయితే చాలా రిఫరెన్స్ రాసుకున్నాను కానీ టైం లేదు కాబట్టి నేను ఒకటే రిఫరెన్స్ చూపించేసి ముగించేస్తున్నాను. అంటే 4వది ఏంటంటే శ్రమలు కూడా సమాప్తం చేశాడు. అదేవిధంగా ఆయన ఏంటంటే మానవ రూపంగా వచ్చిన ప్రతి దానిని సమాప్తం చేసేయాలి అనమాట. అపోస్తుల కార్యములు 2:23 చూసుకుంటే అక్కడ చూపిస్తారు చూడండి.
దేవుడు నిశ్చయించిన సంకల్పను ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపిదిరి. అంటే ఆయన మానవ రూపంలో వచ్చిన ప్రతిదీ మానవ రూపంలో వచ్చాడు అనమాట. అంటే తండ్రి చిత్తమును అంటే దేవుడి రూపంలో వస్తే మన పాపాలను కొట్టబడవన్నమాట. అంటే మానవ రూపంలో వస్తేనే కానీ ఆయన రక్తం ద్వారా, అంటే దేవుడు వచ్చాడంటే రక్తం కాల్చడానికి వీలుండదు. మానవ రూపంలో వస్తేనే ఆ రక్తం ద్వారా మనకి విముక్తి అంటారనమాట. అంటే దుష్టుల చేత మీరు సిలువేయించారంటున్నమాట. అక్కడ ఆ దుష్టులలో మనం ఉన్నామే, మనంతా మనమే పరీక్షించుకోవాలన్నమాట. ఇంకా నువ్వు మనం దూషించే వారిగా ఉంటున్నామేమో, ఇంకా నువ్వు విమర్శించే వారిగా ఉంటున్నాము, ఆయన మాట వినేవారుగా లేవనుకుంటున్నామేమో, మనమంతా మనమే ధ్యానించాలన్నమాట. అదేవిధంగా అపోస్తలుల కార్యం 4:27 కూడా చూడండి ఒకసారి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించిన వాటిని అన్నిటినీ చేయటకే నీవు ప్రశిక్షించిన అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ పట్టణమందు నిజముగా కూడుకున్నాడు. ఇక్కడ నలుగురు వ్యక్తులను చూపించాడండి. ఆ నలుగురు వ్యక్తులు కాకుండా మనం కూడా ఉన్నామని దేవుడు ఈరోజు నీతో మాట, అంటే మన క్రీస్తు శిలువ మరణం పొందిన కానీ ఇంకను మనం మాట వినకుండా ఈ నలుగురితో పాటు మనం కూడా శిలువ యొద్ద నించుని ఆయన దూషించేవారుగా ఉంటాం, ఆయన మాట వినేవారుగా లేవని దేవుడు మరొకసారి మనలతో హెచ్చరిస్తున్నామట. ఆయన మానవ రూపంలో మానవ అవతారంగా వచ్చి మన మధ్యన సంచరించినా కానీ మనం ఆయన చేసిన అద్భుత కార్యములు ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఎవరి నిమిత్తం వచ్చాడు, ఎవరి కోసం ప్రాణం పెట్టి ఎవరి కోసం రక్తం కార్చడం మనం గ్రహించే శత్రువులు లేమాట. ఎందుకంటే మనం ఇంకాను అపవాది చేతిలో ఉన్నమాట. అంటే ఫస్ట్ వచ్చిన అపవాదిని ఎదిరించాడు దేవుడు, ఇంకా రెండో అపవాది చేతిలో ఉండదు, దేవుడి చేతిలోనే మనకు రెండో రాకడలో మనమే శిక్షణ కొనుక్కుంటున్నాం. మన సాల్మన్ చెప్పినప్పుడు మన ఎందు రెండే ఉన్నాయి. మనం ఇక్కడ శ్రమలు పొందామంటే అక్కడ సుఖం అనిపిస్తాం, ఇక్కడ సుఖం అనిపించామంటే అక్కడ శ్రమలు అనిపిస్తాం. మనంతా మనమే నిర్ణయించుకోవాలన్నమాట. అంటే మన వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించే పద్ధతిని బట్టి ఉంటుంది అనమాట. అది ఒక బుక్ కానీ ఒక ఏదో బైబిల్ కానీ ఒక గ్రంథంగా మనం చదవకూడదు, అది పరిశుద్ధ గ్రంథంగా ఒక దేవుని వాక్యమే, దేవుని మాట అన్నట్టుగా మన హృదయంలో నొచ్చుకోవాలన్నమాట. అదేవిధంగా యోహాను సువార్త 5:36 చూడండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అది ఏమనగా నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఎందుకు పంపించడాన్ని గురించి సాక్ష్యం ఆయన ఇచ్చుకుంటున్నాడు అనమాట. ఆయన చేసిన క్రియల ద్వారా సాక్ష్యం ఇస్తున్నావు. అంటే ఆయన పంపించిన చిత్తంలో నీవు కూడా ఉన్నావు అన్నమాట. అంటే దేవుడు ఎందుకు పంపించాడంటే నువ్వు నశించిపోకూడదు, ఆ బిడ్డ రక్తము ద్వారా మనం కడగబడి ఆయన ఎందుకు నించోమని పంపించాడు అనమాట. అందుకే ఆ సాక్ష్యం మనం పోగొట్టుకోకూడదని దేవుడు ఈరోజు యోహాను కంటే నాకు ఇంకా ఎక్కువ సాక్ష్యం ఉంది, ఆ క్రియలు నా ఎందు ఇంకా గొప్పగా ఉన్నాయి, ఆ క్రియల్లో నువ్వు ఉన్నావో లేదని మనం అంతటా మనమే చూసుకోవాలన్నమాట. అదేవిధంగా మనం 4 చూసిన 5వది ఏంటంటే సాతాను క్రియలు కూడా ఆయన లయపరచడానికి ఈ లోకంలోకి వచ్చాడనమాట. ప్రతి సాతాను ముళ్ళుని కూడా ఆయన విరిచాడు, ప్రతి దాన్ని మరణాన్ని కూడా ఆయన జయించాడు అనమాట. ప్రతిదీ చూసుకుంటే ప్రతి పాపంలోనే ఆ శిలువ మరణం ద్వారా మేకుల మీద మనకు ధర్మశాస్త్ర రూపమైన ప్రతి చేరాతను అంతా ఆయన శిలువ మీద కొట్టాడు అనమాట. అంటే ఆయన కొట్టిన రాతను మళ్ళీ మనం తిరిగి చదువుకోకూడదు, ఇంకా చెరిపేసుకోవాలి. అంటే మన హృదయంలో మనకి ఆయనకి ఇంకేమి ఉండకుండా చేసుకోవాలన్నమాట. అందుకంటే సాతాలు మోకాల కింద చితక కొట్టినని రోమిలికి రాసిన అధ్యాయం 16 అధ్యాయంలో చూపిస్తారన్నమాట. అండ్ 16:26 చూస్తాం. అక్కడ అదేవిధంగా యాకోబు గ్రంథం 4:7 కూడా చూస్తామంట. అంటే మనం ఎవరికి లోబడి ఉన్నామన్నది మనంతా మనకు అక్కడ ఇందాక మేరకు చెప్పినట్టు తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్టుగా మనం కూడా ఇక్కడ దేవునికి లోబడి ఉండాలంటారన్నమాట. అక్కడ ఒకసారి ఆ వచనం చదవండి. మత్తయి యాకోబు రాసిన గ్రంథము 4:7. కాబట్టి దేవుడికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. చాలండి. మనం కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇక్కడ ఎవరికి లోబడి ఉండాలంటున్నాడండి? ఇక్కడ కాదండి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి, చెప్పాలి గట్టిగా. కాదు, అక్కడ అపవాదికి లోబడి ఉండమంటున్నాడండి. కరెక్ట్గా చదివారు మీరు అందరూ? మీరు అందరూ చూస్తే అపవాదికి లోబడినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకా
కాదు. అక్కడ దేవుడు మనకి మొదటగా మనం చూస్తున్నది తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అంటే తల్లిదండ్రులు ఒక ధర్మశాస్త్రం అనేది మనకి నేర్పుతారన్నమాట, మనం ఈ లోకంలో ఎలా జీవించాలనేది. అదేవిధంగా దేవుడికి కూడా లోబడమని చెప్తున్నమాట. అంటే దేవుడి పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలా ప్రవర్తించాలని చూపించాడు. అంటే మనం చూసుకున్నాం, వేరే చూపించినట్టు తల్లిదండ్రులు దూషించే వారు కారు చీకట్లో వారి దీపం వారే ఆర్పుకున్నట్టుగా ఉండమాట. ఆర్పుకునే వారికి ఉండకూడదు. అంటే దేవుడు మనకు లోకమునకు వెలుగే ఉన్నాడు. ఆయన పెట్టలేం కాబట్టి మనం కూడా ఎలా ఉండమంటున్నాడండి, ఆ వెలుగులో ఉండాలి. ఆయన దేవుని లోకమునకు ఉప్పు అయి ఉన్నాడు. ఆయన కూడా మనం కూడా ఎలా ఉండమంటున్నాడండి, సారం కలిగి ఉప్పుగా ఉండాలన్నమాట. అంటే ఒక వస్తువు చేసినప్పుడు, అది మనం ఏమైనా వస్తువు వండుకున్నప్పుడు దాంట్లో సారం రావాలంటే ఏం కావాలండి, అక్కడ ఉప్పు కంపల్సరీ. అలాగే మనం కూడా క్రైస్తవ జీవితంలో నిలబడాలంటే, క్రైస్తవుల్లో మనం ఉండాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే ఆ ఉప్పు అనే వాక్యం మనలో ఫలించాలి. ఆ వెలుగులో మనం ఉండాలి. ఆ వెలుగులో ఉండగానే మనం చీకట్లో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ధర్మశాస్త్రవిధమైన బలులన్నింటినీ సమర్పణ చేశాడనమాట. మన 5 గ్రంథాల్లో చూసుకుంటే దేవుడు ఒక ఐదు బలులు అర్పిస్తాడు అనమాట. ఏంటంటే దహన బలి అర్పిస్తాడు, నైవేద్య బలి అర్పిస్తాడు, సమాధాన బలి అర్పిస్తాడు, పాప పరిహారాధ బలి ఇస్తాడు, అపరాధ బలి అర్పిస్తాడు. ఆ బలులన్నిటికి కలిపి ఒకటే బలి అర్పించాడు అనమాట. మనం ఇంకా ఆ 5 బలులు మనం అర్పించే అవసరం లేదు. ఆ బలి అయిన దేవుని గొర్రెపిల్ల బలి అనేది మనం నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. అంటే నేను చెప్పగానే ఫాస్ట్గా వెళ్తున్నాను, ఏమని అర్థం చేసుకోండి. అంటే మనం 5 బలి వైపు ఇంక చూడవసరం లేదు. మనకు సిలువలో ఒకే బలి అర్పించాడు అనమాట. ఆ బలి వైపు మనం చూస్తేనే కానీ నిత్యరాజ్యంలో మనం వెళ్ళలేమాట. అంటే మనం మొదటగా ఈ 6 వచనాలు చూసుకున్నాం. అదేవిధంగా మనం 7 చూసుకుంటే యాజక పని ఆయన సమాప్తం చేశాడనమాట. ఒకప్పుడు యాజకత్వం ఎలా ఉంటుంది అందరికీ తెలుసు, ఈ లెంటి డేస్లో వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. యాజకుడు ఎలాగంటే మనం ఆ పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళాలంటే యాజకుడు ఇలా మనకు 3 స్థలాలు ఉంటాయన్నమాట. ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఒక యాజకుడు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు ఉండాలి. కానీ యాజక ధర్మాన్ని ఆయన వచ్చి మనకి మధ్యలో ఏమీ లేకుండా కొట్టివేశాడనమాట. ఆ యాజక ధర్మాన్ని ఏంటంటే ఆయన సిలువలో కేక వేసినప్పుడు ఆ తెర ఎలా చిరిగిపోయిందండి, అది ఎవరైనా చింపగలరా? చింపలేరు కదండి. అది ఎలా ఉంటుందంటే 60 అడుగు ఎత్తు ఉంటుంది, 30 అడుగులు ఎడల్పు ఉంటుంది, 4 అంగుళాల ఎడల్పు ఉంటుంది. అంటే మనం ఈ కర్ర కన్నా ఇంకా లాంగ్ ఉంటుంది అనమాట, 4 అంగుళాలు ఎడల్పు. అంటే కేక వల్ల చిరిగిపోయిందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. అది ఎవరు అంటే నేను బుక్స్లో చదివి ఎలా ఉన్నదంటే ఇటు 4 ఏనుగులు, ఇటు 4 ఏనుగులు ఎట్టినా కానీ ఆ తెర చిరగదన్నమాట. కానీ ఆ కేక వల్ల తెర పైనుంచి కిందకి చిరిగిందని దేవుడు మాట. అంటే కేకలు ఎంతో గొప్ప శక్తి ఉన్నదని అక్కడ మనకు అర్థం చేసుకోవాలన్నమాట. అది ఆ కేక ఎవరి వల్ల వచ్చిందండి, అక్కడ మనకి మనం చేసిన ప్రతి దాని వల్ల కేకలో వచ్చినమాట. అంటే దేవుడు ఇంకా నువ్వు యాజకులకి ప్రధాన యాజకులకి మొరపెట్ట అవసరం లేదు, డైరెక్ట్ నాతో మాట్లాడు, నువ్వు నాతో సమకూర్చు, నాతో కూర్చో. అంటే దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో చూపించినట్టు ఆయన దగ్గర కూర్చోమంటున్నమాట. మార్తా కూడా మనం అక్కడ నాకు సువార్తలో చూసుకుంటే మార్తా అనే పనుల వద్ద దేవుని సన్నిధిలో కూర్చోబెట్టమని మరి మాత్రం అక్కడ దేవుని సన్నిధిలో దేవుని పాదాల వద్ద కనిపెట్టుకుంటాం. మనం కూడా ఈ రోజు ఏంటంటే యాజక ధర్మంలో మనం వచ్చేంటే దేవుని మనం ప్రార్థన చేసిన వెంటనే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే చాలా ఫాస్ట్గా చదువుకుంటారు. అంటే మనకు 31st నైట్ ఇచ్చిన క్యాలెండర్ని చదువుకుని వెళ్ళిపోతాం. అలా కాదు, దేవుడు ఒక యాజక ధర్మాన్ని అనేది కొట్టివేశాడు. అంటే ఇది వరకు పాపం చేశాడంటే యాజకుడు ఒక బలిని తీసుకెళ్ళి ఆ రక్తంను పోషించి మనలో ప్రతి పాపాన్ని కడిగాడు. కానీ ఇప్పుడు మనం అలా చేయకూడదు. ఆ యాజకుడైన దేవుని సన్నిధిలో పాదాల వద్ద కూడుకుని మాట్లాడాలి, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం ఉంటుంది చూడండి. అక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక 7:28. ధర్మశాస్త్రం బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించింది. చాలండి. ఇక్కడ దేవుడు కూడా పనిని సమాప్తం చేశాడనమాట. యాజక ధర్మాన్ని అనేది పనిని ముగించాడు. అంటే మనకి ప్రధాన యాజకులు కానీ యాజకులు కానీ ఇంకెవరు అవసరం లేదు, దేవుడు మనమే. అంటే నీకేమన్నా ఆపద వచ్చినా కానీ, అంటే ఆపద వచ్చినట్టు పక్క వాళ్ళ ద్వారా ప్రేయర్ చేసుకోవచ్చు. కానీ నువ్వు చేసిన పాపానికి ఎవరు ప్రార్థన చేయాలండి? అక్కడ ఎవరు ఒప్పుకోవాలి? అక్కడ
మనంతరం మనమే ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నేను పాపం చేశానని, దేవుడు మన పాపములను బట్టి మన అపరాధం బట్టి చనిపోయాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో కూర్చుని మన పాపం మనం అంటే ఈరోజు నేను పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఎవరు చేయాలి ప్రార్థన? నేనే చేయాలి. మా భార్య కానీ మా పిల్లలు కానీ ఎవరు చేయడానికి సరిపోరు. ఎందుకంటే ఎవరు చేసిన పాపం వాళ్ళే కడుక్కోవాలి. అంటే దేవుడు ఒకరి పాపం ఒకరు కడుగుతానంటలేదు. అక్కడ నువ్వు చేసిన పాపం నువ్వే కడుక్కోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉంచాలి. ఆ వాక్యం ద్వారా మనం కడుక్కోవాలన్నమాట. అదేవిధంగా మనకి దేవునికి మధ్యలో ఉన్న ప్రతి గోడను కూడా పడగొట్టాలి. అంటే ఆ రోజు చూసుకుంటే ఎరుకో గోడలకు ఎలా ఉన్నాయంటే బలమైన గోడలు ఉన్నాయి. ఈ రోజు కూడా మనలో కూడా ప్రతి గోడను కూడా పడగొట్టాడనమాట. అపవాది క్రియలు కానీ, ఆ ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యములు కానీ, ప్రతి దానిని దేవుడు ఆ గోడ వల్ల ఉన్న ప్రతి సమస్యను కూడా పడగొట్టాడనమాట. అందుకే అంటున్నమాట ఏప్రిల్కి 2:12 అని మీరు రిఫరెన్స్ రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. అక్కడ దేవుడు మనకి మధ్యలో ఉన్న ప్రతి గోడను కూడా పడగొట్టాడనమాట. అదేవిధంగా మరణ మూల్యను కూడా మన దేవుడు ఎలా విరిచేసాడనమాట. మనం ఎలా చూసుకుంటాం అంటే 2 కొరింథీయులు 1 కొరింథీయులు 15వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులు 15:55 ఒకసారి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. చాలండి. ఇక్కడ దేవుడు నేను చెప్పిన ప్రతి ధర్మశాస్త్రం గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు ఎలా ఉందండి? ఇక్కడ పాపం ఉంది. ఆ పాపానికి మనం ఇంకా దాసులుగా ఉన్నామంటే దేన్ని పాటిస్తున్నట్టండి? ఇంకానే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు దేవుడు. అంటే కొట్టివేయడానికి రాలేదంటే అది నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రమైన దేవుని వైపు మనం చూడాలని దేవుడు మాట్లాడుతున్నమాట. అంటే మరణపు ముళ్ళని ఎలా విరిచాడంటే అది ఇందాక చెప్పినట్టుగానే అదే ఒక కుమారుడు ఒక తండ్రి ఉంటాడనమాట. అంటే మనము ఇక్కడే కూర్చున్నాం, నేను మా బిడ్డ ఉన్నాం అనుకోండి, నేను ఎత్తుకుని ఉంటాను. ఒక కందిరేగ అనేది వస్తుంది అనమాట. దానికి ఎలా ఉంటుంది? ముళ్ళు షార్ప్గా ఉంటాయి. షార్ప్గా ఉన్నప్పుడు ఆ బిడ్డని ఎత్తుకున్నప్పుడు అది కుట్టకన్నా ఆ బిడ్డకి నేను చేయబెట్టి ఆ మరణపు ముళ్ళు అనేది, ఆ విషపు ముళ్ళు అనేది నేను కుట్టించుకున్నాను. ఆ విషపు ముళ్ళు ద్వారా నాకు బాధ కలుగుతుంది కానీ నా బిడ్డకు కలగదు కదా. అలాగే మన పాపములు, మన అపరాధములు, మనం చేసిన ప్రతి దోషములు దేవుడు ఆ మరణపు ముళ్ళు అనే సిలువ మీద కొట్టేసాడనమాట. అంటే మనం ఇప్పుడు ఏమంటే మరణాన్ని జయించిన వారుగా ఉంటున్నమాట. అంటే మనం అంటే మరణం అంటే మనం ఏం చేస్తాం? మన కంటి చూపులతో చేసిన పాపమును కానీ, మన ఆజ్ఞలు అతిక్రమించడం వల్ల కానీ, ధర్మశాస్త్రంలోని పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాక్యాన్ని వినలేదనుకోండి, మన పాపం చేసిన వాళ్ళు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే అక్కడ మరణం. ఆ మరణాన్ని మనం జయించాం. దేని ద్వారా జయించామండి? ఆ సిలువ ద్వారా జయించామని మాట్లాడతామన్నమాట. అంటే మన పరుగు ఎలా ఉన్నదంటే ప్రతి దాన్ని కడముట్టే ఉంచేవారుగా ఉండాలన్నమాట. అందుకే దేవుడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడండి? తాగండి అందరు, నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. అండ్ నాకు డిస్టర్బ్ అయిపోతుంది, నాకే చెప్పాలనిపిస్తలేదు. అంటే నేను వెళ్ళిన కాంట్రాస్ట్ మర్చిపోతానమాట. ఒక వాక్యం అనుకున్నప్పుడు వెళ్ళినా అనుకోండి, అది మర్చిపోతుందన్నమాట. నేను ఇది ఎప్పుడంటే పాస్టర్ అంకుల్ దగ్గర నేను తిట్లు తిన్నప్పుడు నేను అనుభవించాను కాబట్టి నాకు అది తెలుసు. సరే, దేవుడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడండి? అంటే ఆయన వచ్చేటప్పుడు పెద్ద భవనంలో పుట్టాడు. అక్కడ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇది అందరికీ తెలుసున్నది కాబట్టి ఒకరు ఈ వైపు ఒకరు ఈ వైపు చెప్తే అడిగిందని చెప్పారని నాకు కూడా ఉత్సాహం వస్తుంది. దేవుడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడండి? పుట్టినప్పుడు ఎలా పెద్ద పెద్ద భవనాల్లో పుట్టాడండి ఆయన పుట్టినప్పుడు కూడా ఆయనకి స్థలం లేదు. అదేవిధంగా దేవుడు తన పేతురీలు అందరూ వెళ్ళేటప్పుడు పంట ఎక్కాడు. ఆ పంట కూడా ఆయనండి. అది పంట కూడా ఎవరిదండి? అది దేవుడిది కాదు. ఎవరిది? పేతురు అందరూ వెళ్ది. అదేవిధంగా ధోని అంటామాట దాన్ని. అదేవిధంగా మన మట్ల ఆదివారం చూసుకున్నాం, ఒక గాడిద ఎక్కాడు. ఆ గాడిద కూడా ఆయనదేనండి, అది కాదు. అదేవిధంగా మనం చూసుకుంటే నిన్నే చూసుకున్నాం పసకా బల్లికి మేడగదికి వెళ్ళినప్పుడు అది ఆ గది కూడా బిల్డింగ్ ఎవరిదండి? ఆయనది కాదండి. అదేవిధంగా సమాధి, ఆయన చనిపోయినప్పుడు సమాధి తవ్వుకున్నారు. ఆ సమాధి కూడా ఆయనదండి, సొంతమా? కాదు. దేవుడు ఎలా వచ్చాడంటే ఏమీ లేనివాడుగా వచ్చాడు, ఏమీ లేనిగా వెళ్ళిపోయామాట. అంటే ఏమీ లేనివాడు కంటే మనం
వచనం చూసుకోవచ్చు. ఆయన యందు ఏ పాపం లేదని మనకు ఒక సాదృశ్యం అన్నమాట. ఆయన ఏ పాపం అంటుకోకనే వెళ్ళాడు, ఏ పాపములను చుట్టుకోకనే వెళ్ళాడు, ఏ దోషమును కూడా ఏమీ లేకుండా ఆయన దేవుడి యందు వెళ్ళాడనమాట. అంటే మనం నేను చెప్పిన 5 కూడా చూసుకోవచ్చు. ఆయన పుట్టుకలో ఏమీ లేదు, ఆయన మేడగదిలో ఏం లేదు, ధోని ఎక్కినప్పుడు ఆయనది కాదు. ఈ విధంగా ప్రతిదీ కూడా ఏదీ లేకుండా ఆయన సమాధి కూడా ఏమీ లేదన్నమాట. ఆయన సమాధి ఎవరిదండి అక్కడది? హరిమత్తయ్య అయిన యోసేపు అనమాట. అంటే సమాధి కూడా లేని స్థితిలో దేవుడు ఉన్నాడు అక్కడ కాదు. నీ హృదయం అనే సమాధిని ఆయనకి ఇమ్మని, నీ హృదయంలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే ఆ సమాధిలో అనే హృదయంలో ఏం నింపుకుంటున్నామండి? ఏం తిందామా, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందామనే హృదయంలో నింపుకుంటున్నాం. అదొద్దు. మనకేమి ఖాళీ సమాధి ఇచ్చినామనుకో దేవుడికి ఇచ్చిన వారిగా ఉండాలన్నమాట. మనం హృదయంలో అర్పించామంటే దేవుడు కంపల్సరీ ఆ హృదయంలో తలుపు వద్ద ఎప్పుడు నుంచుని మాట్లాడతాడనమాట. అదేవిధంగా మనం చూసుకుంటే నేను ఈ ప్రవచనముల గురించి కానీ, ధర్మశాస్త్రం గురించి, శ్రమల గురించి కానీ, మనుషుని గురించి కానీ, ముళ్ళు గురించి కానీ ప్రతిదీ వివరించి చెప్పమాట. ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి దాని గురించి వెళ్ళామట. అదేవిధంగా మన యోహాను సువార్త ఒకసారి నేను చదువున వాక్యంకి వెళ్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం ముగించేస్తే ఒక 10 నిమిషాలండి, మీరు ఓపికనాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి చదవండి. అక్కడ అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది చెప్పి యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. చాలండి. దేవుడు ఇక్కడ మనకి 28 నుంచి 30 వరకు చూసుకుంటే దేవుడు ప్రతి దాన్ని సమాప్తం చేశానంటాడు. 28 అంటున్నాడు. అటు తర్వాత సమాప్తం అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి. అంటే అక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు అన్నమాట. అంటే మనం యోహాను సువార్త 17:4 అక్కడ దేవుడు ఏమంటాడంటే, అక్కడ ఒకసారి చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచదునండి. చాలండి. నేను అంటే సమాప్తమైనదని మేము ముందుగా చెప్పిన ఏంటంటే దేవుడు ఎందుకు వచ్చాడు, ఏం నిమిత్తం వచ్చాడు, ఎందుకు చేశాడు అన్నీ కూడా సమాప్తం చేశాడు. కానీ ఇది ఒక టాపిక్గా నేను మరొకసారి నేను ఏంటంటే వెళ్ళిన తర్వాత చదువుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఇక్కడ మాట్లాడింది ఏంటంటే తండ్రి తనకి ఇచ్చిన ప్రతి పనిని ఎలా చేశాడండి? సమాప్తం చేశాడు. అంటే ఇక్కడ పని అనేది ఏంటంటే ఒక సువార్తకు సాదృశ్యం అన్నమాట. అంటే అక్కడ సమాప్తమైనదని చెప్పాడు. కానీ ఇక్కడ మనం ఏంటంటే చూసుకుంటే 17:4లో చూసుకుంటే ఒక సువార్తకు సాదృశ్యం. ఆయన దేనికోసం వచ్చాడని ప్రతి దాన్ని సువార్త ద్వారా నెరవేర్చాడు. ఆయన పాపలను రక్షించడానికి వచ్చాడు, మనుషుల చేత తునీకరించడానికి వచ్చాడు, సమాధిలో లేవడానికి వచ్చాడు, సమాధి చేయబడడానికి వచ్చాడు, కొట్టబడి వారికి ఈపును అప్పు చెప్పడానికి వచ్చి, పెరగ వారికి గడ్డం అప్పు చెప్పడానికి, ఉంగవేయ గారికి ముఖం అప్పు చెప్పడానికి వచ్చాడు. ఇవన్నీ చేసి అందుకంటే అనమాట ఇవన్నీ చేసి నేను మహిమపరుస్తున్నాను అంటున్నమాట. అదేవిధంగా దేవుడు ఇక్కడ ప్రార్థన ద్వారా ఈ 17వ అధ్యాయం ప్రార్థన ద్వారా మాట్లాడతారు. అదేవిధంగా మనం 18వ అధ్యాయంలో చూసుకుంటే ఇక్కడ ఏంటంటే శిష్యులకు ఒక బాధ్యత చెప్తున్నాను అనమాట. అంటే ప్రవచనాలు నెరవేర్చడానికి నేను వచ్చాను కాబట్టి ఇది అంటే మనం ముందుగా చూసుకుంటే ఎక్కడ ఉంటుందంటే 14, 15, 16 అదే అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అంటే ఒక బాధ్యత కలిగి నేను వచ్చాను, ఆ బాధ్యత నెరవేర్చి ఎవరికి అప్పు చెప్తున్నాను అంటున్నాడండి, అక్కడ శిష్యులకు అప్పు చెప్తున్నాను. ఆ శిష్యులు ఎవరండి? ఇప్పుడు మనమే. ఆయన ఇచ్చిన ప్రతి బాధ్యతని, సువార్తను కానీ, ప్రవచనములు కానీ ప్రతి దాన్ని నెరవేర్చడానికి, ఆయన ఇచ్చిన ప్రతిని ఇంకా ఏమైనా కొదువైనదేమో అది నెరవేర్చడానికి మనకు కూడా ఒక బాధ్యత ఇచ్చారన్నమాట. అదేవిధంగా 18వ అధ్యాయంలో ఎలా ఉంటుందంటే శిష్యుల నుంచి దూరపరచడానికి అక్కడ కూడా ప్రార్థన చేస్తారన్నమాట. అంటే శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పనిలో ఉండి అక్కడ కూడా ప్రార్థన చేస్తారు. అదేవిధంగా 19వ చూసుకుంటే శిలువ మరణం పొందినంతగా శిక్షలో బాధల వల్ల అక్కడ ప్రార్థన చేస్తారన్నమాట. మనం 3గా చూసుకోవచ్చు అన్నమాట. 17వ అధ్యాయం ఏంటంటే సువార్తలను ముగించి సమాప్తం చేశాడు. అదేవిధంగా 18లో ఏంటంటే శిష్యరకానికి ఒక బాధ్యత చెప్పి ఆయన సమాప్తి చేశాడు. అదేవిధంగా సిలువలో తను చేయవలసిన కార్యమును కూడా సమాప్తి చేసి దేవుడు వెళ్ళారన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే 17వ అధ్యాయం 4వ వచనం చదవడం ఒకసారి చదివినాం కాబట్టి 17:4లో మీరు చూశారు కదా. అదేవిధంగా 19:28లో మనం చూసుకున్నాం. అంటే అక్కడ ప్రవచనం నెరవేరే వరకు చివరి వరకు దేవుడు ఉన్నాడు. అదేవిధంగా 19:30లో చూసుకుంటే దేవుడు మరణమును కూడా జయించి
అది సమాప్తి చేశాడు. అంటే మరణమును జయించి సమాప్తి చేశాడంటే దేవుడు నీ నుండి నా నుండి ఒక పని ఆశిస్తున్నాడు అనమాట. ఆ పనిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో మనంతా మనమే పరీక్షించుకోవాలన్నమాట. అంటే మీ అందరికీ నేను చెప్పాను, కానీ ఈ రోజు దేవుడు నాతో మాట్లాడిపిస్తుంది ఏంటంటే ప్రసంగి రాసిన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. కంపల్సరీ ప్రతి వారు ఉదయంలో ఇది గుచ్చుకోవాలన్నమాట. మన ఎందు నిమిత్తము దేవుడు ఈ కార్యక్రమం చేసేవాడిని ఇన్ని సంవత్సరాలు మనం గుడ్ ఫ్రైడే వాక్యం ఏంటంటే ప్రతి వారు అడుగుతామన్నమాట. గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఇనేసి మనం వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు మనకు ఒక బాధ్యత చెప్పాడు. ఆ బాధ్యత నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు మనం అంటున్నాడు అనమాట. ప్రసంగి 9:10 చదవండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. ఆ వాక్యం అలా ఉంచి మా ఎబిసిలకు రాసిన గ్రంథం 2:10 కూడా చదవండి ఒకసారి. మరియు వాటి యందు మనం మరియు వాటి యందు నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం. చాలండి. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? మరియు అన్నాడు. అంటే మరియు అనేటప్పుడు ముందంటే ఏమన్నా జరిగి ఉండాలి కదా. మరియు అంటే దేవుడు ఒక మాదిరి చూపించాడు అనమాట. అంటే శ్రమలు పొందాలి అంటే నేను వచ్చిన పనిలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, తునీకరించిన నా సొంత వారు తునీకరించినా కానీ ఏమొచ్చినా కానీ సత్క్రియలు చేయటి అందు మనము అంటూ మాట్లాడుతాం. చదవండి ముందుకు. సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసి పని అయి ఉన్నాం. దేవుని సత్క్రియలు చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే నువ్వు ఏ పనులు చేస్తున్నావు అంటే నువ్వే అంటే నా అంతా నేనే పరీక్షించాను మిమ్మల్ని అనే అంత స్థాయి కాదనుకోండి. సత్క్రియలు చేసేందుకు మన పని అంతా దేవుడు మనకు ఒక పని చేసేదన్నమాట. ఆ పనిని నేను నెరవేర్చడానికి అంటే సువార్త చెప్పడానికే కాదు, ఇప్పుడు ఓడ్చడానికి కానీ, తాగేసి పాడేయడానికి కానీ ప్రతిదీ దేవుడు నిన్న కూడా చూసుకున్నాం. ఆయన ఒక తుమాలు నడుము కట్టుకున్నాడంటే దాసుని స్వరూపంలోకి వచ్చిందంటే తుమాలు ఎవరు కట్టుకుంటారంటే తలకి తుమాలు కట్టుకుంటారు, నడుము తుమాలు కట్టుకునేది ఒక్కలే అక్కడ చూస్తాం. కూలివారు ఏంటంటే అంటే అక్కడ గేదెలు కాడ పేడ తీసేవారు కానీ అంటే క్లుప్తంగా చెప్పినాక మేము ఆ మాటలు ఉపయోగిస్తున్నాను. అంటే ఇంకా అక్కడ ఏమీ ఆశించడమాట. యజమానుడి కన్నా తక్కువ చేసుకుని అక్కడ పేడ ఎత్తడానికి కానీ, తొడడానికి కానీ ఏదైనా సరే సమస్తమును విడిచిపెట్టి దేవుడు ఒక కూలివాడిగా వచ్చాడనమాట. అంటే దేవుడు మనకు కూడా ఒక పని అప్పచెప్పాడు. నువ్వు సత్క్రియలు చేయనందుకు దేవుడు ఒక నిన్ను పుట్టించాడు. నిన్ను పుట్టించడానికి ఆ పని చేయడానికి నువ్వు సిగ్గుపడకూడదు. అంటే మనం ప్రసంగ గ్రంథంలో చూస్తామంట. అక్కడ కూడా దేవుడు నీకు చేయడానికి పని అప్పచెప్పినప్పుడు మనం చేయాలన్నమాట. అందుకే అంటాడనమాట. ఒకసారి అక్కడ వచనం కూడా చదవండి. ప్రసంగి 9:10 ఒక్కసారి. చదువు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. దేవుడు మనకు ఒక పని చెప్పినప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడే దేవుడు నెరవేర్చమంటాడనమాట. మనం చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పని కూడా ఉండదండి, ఏ జ్ఞానం ఉండదు అంటాడు. 4 చెప్పాడు దేవుడు. అక్కడ ఏమంటున్నాడంటే పాతాళంలో ఎందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైన ఏది ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ చేసిన పనులందే మనము అక్కడ ఉంటాం. అంటే పాతాళంకి వెళ్తామంటే సమస్య లేదు. చనిపోయిన వారు ఎవరైనా సరే పాతాళంలోకి వెళ్ళాలి. అంటే మనం ఇక్కడ చేసిన పనిని బట్టి మనము చేసిన నీతిమంతులుగా ఉన్నామా నీతిమంతులుగా ఉన్నామా అనేది ఆ పాతాళంలో నెరవేరుస్తుంది. అంటే దేవుడు కూడా పాతాళంలోకి వెళ్ళాడంటారు. దేవుడు కూడా పాతాళంలోనే ఉన్నాడు ఇంకాను. అంటే చెరగా పట్టుకుని వస్తాడనమాట. దేవుడు ఆ చెరను పట్టుకొచ్చినప్పుడు ఆ దేవుడిని ఎందుకు లేపబడే వాళ్ళు మనం ఉండదు అన్న మనం చేయడానికి దేవుడు సత్క్రియలు చేయడానికి మనం ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం సత్క్రియలు చేసినందుకే ఉండాలంటే మరణించిన తర్వాత మన పనులు ఉండవు. ఇంకా అని మన అన్న కూడా చెప్పినట్టుగా అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే లెంటి డేస్లో వచ్చేది సిలువ ధ్యాన కూడుగులు కాబట్టి మనం చేయడం ఇచ్చిన ప్రతి పనిని చెత్త లోపం లేకుండా చేయమని మాట్లాడుతున్నాం. అంటే నీ అంతకు నువ్వే పరీక్షించుకోవాలి. మన అంటే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి పనిలో మనం సత్క్రియలు చేయడు. దేవుడు కూడా సత్క్రియలు చేయడానికి వచ్చాడు. సత్క్రియలు ప్రతి పనిలోని సత్క్రియ చేసుకున్నాడు. అంటే సత్క్రియలు చేయడం వల్ల మనకి ఏముండదండి, అక్కడ పాపం అనేది ఉండదు అన్నమాట. దేవుడు సత్క్రియలు చేశాడు కాబట్టి పాపం అనేది ఆయనకి అంటుకోలేదు. ఆ సత్క్రియలు మనం కూడా చేసినాం అనుకోండి, ఆ పాతాళంలో దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా ఉంచుతాడు. ఆయన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకుని సింహాసనం మీద తీసుకెళ్ళడానికి ఆయన చెరగా పట్టుకుని మనం లేపుతారన్నమాట. అందుకే పాతాళంలో నీకు స్తుతి కలదని దేవుడు యెషయా గ్రంథంలో మనం చూసుకుంటామన్నమాట. అంటే కీర్తన గ్రంథంలో కూడా చూసుకుంటామన్నమాట. 89:48
89వ కీర్తన 48లో కూడా చూసుకుంటాం. అక్కడ కూడా ఏమి పాతాళం ఉంటుంది. ఆ పాతాళంలో నువ్వు చేసిన పనులు బట్టి తీర్పు పొందుతామట. అంటే దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని సమస్తము శక్తి లోపం లేకుండా దేవునికి సమాప్తం చేసి నీ ఆత్మను ఆయనకు అప్పచెప్పాలి. స్టెఫెన్ కూడా చూసుకుంటామండి. ఆయన దేవుడు ఎందుకు గట్టిగా మాట్లాడదు, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానంటే. అంటే మనం కూడా చేయడానికి శక్తి లోపం లేకుండా నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను, నా పని సమాప్తం చేసిందని దేవుని ఎందుకు మనం నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. అంటే దేవుడు ప్రతి క్రియను సత్క్రియలు చేసిన వారిని దేవుడు మాట్లాడతాడన్నమాట. రోమిలికి రాసిన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. అక్కడ దేవుడు నీకు బిరుదులు ఇస్తాడు అన్నమాట. కంపల్సరీ ఆ బిరుదుల్లో నువ్వు ఉన్నావో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. మనం సత్క్రియను సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమయు ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఏమిస్తానంటున్నాడండి దేవుడు ఇక్కడ? నిత్య జీవం. ఆ నిత్య జీవం మనం పోగొట్టుకోకూడదు అన్నమాట. అంటే దేవుడు ఎందు చేసిన ప్రతి సత్క్రియలు మనలో ఫలించాలంటే నిత్య జీవనం పోగొట్టుకూడదంటే మన ఎందు ఓపిక కలిగి ఉండాలి. ఆయన మహిమపరచాలి. అంటే దేవుడు కుమారుడిని ఎలా మహిమపరిచాడో కుమారుడు మనకిచ్చిన బాధ్యతలు కూడా మనం కూడా చేసి ఆయన ఎందు గర్వంగా చెప్పుకోవాలి. తండ్రి నీవు ఇచ్చిన ప్రతి ప్రాణిని సమాప్తం చేశానని గర్వంగా చెప్పుకునేంత స్థాయికి ఎదగాలి. అంటే జీవగ్రంథంలో మన పేర్లు ఉండగలిగాలంటే ఆ రీతిలో ఉండాలన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతిలో అంటారన్నమాట. ఆయన కడముట్టు కూడా చూపిస్తారన్నమాట. ఒకసారి ఆ వచనం చూసి ముగిస్తానండి. 2వ తిమోతి 4:7 వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచమన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించాడు. ఒక్కరికి ఇచ్చేసి దేవుడు తన కుమారుని యందు ఈ ఒక్క కిరీటం ఇచ్చలేదు. జీవ కిరీటాలు ఉన్నాయి, నిత్య జీవ కిరీటాలు ఉన్నాయి, ఇంకా కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటం మనం పొందాలంటే దేవుడు మాట్లాడుతుంది, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ ఆ కిరీటం ఇస్తానంటే ఆ కిరీటం పొందాలంటే మన సత్క్రియలందు ఆసక్తిగా ఉండాలన్నమాట. ఆ సత్క్రియలు ఏంటంటే దేవుడు ఒక సత్క్రియ చేశాడు అన్నమాట. ఆ సత్క్రియ ఏంటంటే ఆయన వచ్చిన రూపము నుండి వెళ్ళే రూపం వరకు ఏ పనిని తన తండ్రి అప్పచెప్పిన ప్రతి పనిని సంపూర్తిగా చేశాడు. అదే మనం సంఘంలో కూడా ప్రతి పనిలోని కాదు, సంఘంలోని కాదు, దేవుడు మనకి ఇచ్చిన ప్రతి పనిలోని మనకు ఒక కుటుంబం ఇచ్చాడు, ఒక సంఘం ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. అదేవిధంగా మనకు ఒక సమాజం ఇచ్చాడు. ఆ సమాజంలో ప్రతి పని సత్క్రియలతో చేయమని దేవుడు మాట్లాడు. ఆ సత్క్రియలను ఆసక్తిగా ఉండాలని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నమాట. మనం పరుగుని ఎలా ముట్టించామన్నది మనకు లాస్ట్కు మనమంతా మనమే పరీక్షించాం. ఆ సత్క్రియలు పొందేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ సమాప్తమైన దేవుడు ఆ విధంగా మాట్లాడాడు అనమాట. ప్రతి పనులను సమాప్తం చేయాలని దేవుడు మాట్లాడుతూ మరొకసారి వచనం చదువుతూ ముగించుకుందాం అండి. యోహాను సువార్త యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించి చాలండి. దేవుడు కూడా మనకి ఒక సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నందుకు మనము కూడా పాపరహితములను, అది యోబు అంటాడు అనమాట, పాపరహితములను పాపమును పుట్టినవాడు పాపమును అంటుకోకుండా జయించేవాడు అంటాడు అనమాట. మీరు రిఫరెన్స్ రాసుకోండి, యోబు రాసిన గ్రంథంలో ఉంటుంది అనమాట. అది పాపంలో మనకి యోబు గురించి కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఆయన కూడా ప్రతి సమస్య నుండి దేవుడు మాట్లాడతాడు అనమాట. యోబు 19:34 అంటాడు, యోబు పాపరహితులు పుట్టకుండా ఎంతో మేలు అంటాడు అనమాట. మన పాపలోకంలో నుండి పాపం అంటించుకోకుండా మనం వెళ్ళాలని దేవుడు మనకు ఒక కార్యం అప్పచెప్పాడు. అంటే పాపమును ధరించుకునే వారిగా ఉండకుండా ఈ లోకంలో సత్క్రియలంగా ఆసక్తి గల బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకు ధర్మశాస్త్రం అనేది రాతరూపకమైన ప్రతి ఆజ్ఞను కొట్టివేశాడు. ఆ సిలువ వైపు ఆ బిడ్డ చూపించిన ప్రేమలో ఎలా చూపించాడో, ప్రేమ చూపించే ముందు ఆయన కోల్పోయాడు. అదేవిధంగా దేవుడు మన కోసం ఎందు నిమిత్తం ప్రాణం పెట్టాడో మనం ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన చేసిన ప్రతి త్యాగానికి మనం ఈ ఒక్క సంవత్సరం అని ప్రతి సంవత్సరం గుడిపేట వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉంటున్నాం. దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మీ హృదయంలో నచ్చుకొని ఆ వాక్య ప్రకారం జీవించాలని మాట్లాడుతున్నాడు. సత్క్రియలు చేసే ఆసక్తిగా ఉండి మనం కూడా ధైర్యంగా మన సంఘంలో కానీ, మన బంధువుల్లో కానీ, మన కుటుంబంలో కానీ ప్రతి పనిని సమాప్తం చేసామని మనం గర్వంగా చెప్పుకోవాలి, నమ్మకంగా చెప్పుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు నాతో ఈ రోజు ఈ వాక్యాన్ని మాట్లాడాడు అనమాట. ఆ విధంగా మనం ప్రతి విషయంలోని ప్రతి పనిలోని చేయటికి మనం ప్రతి సామర్థ్యం కొద్ది మనం చేసి ఆ 4 జీవ కిరీటాలు పొందే బిడ్డలుగా ఉండాలని. మనం ఇక్కడ 2 కిరీటాలు చూసాం, ఇంకా టైం ఉంటే మనం చెప్పుకుంది. కానీ ఆ జీవ కిరీటాలు పొందే బిడ్డలుగా ఉంటూ కడముట్టాలని దేవుడు నాతో ఈ రోజు ఈ మాటలు సెలవిచ్చాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక.